కంపోజర్ అండి. సో దీనికి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇది మనకి ఒక 200 లీటర్స్ సరిపడా ఒక డోస్ అనమాట ఇది. సో ఇది నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు తయారు చేశారండి. ఇది ఒక రీసెర్చ్ ప్రొడక్ట్ అనమాట యాక్చువల్గా. సో మీకు కూడా అందరికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి. వేస్ట్ డికంపోజర్ అంటారు దీన్ని. సో దీన్ని ఈరోజు మనం ప్రిపేర్ చేసి ఎలా వాడాలి, అలాగే దీంతో ఒక ఫెర్టిలైజర్ కూడా రెడీ చేసేద్దామండి. సో చాలా మంచి పవర్ఫుల్ ఫెర్టిలైజర్ కూడా రెడీ చేయొచ్చు దీంతో. అలాగే ఇది చాలా మంచి పవర్ఫుల్ బయో ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు, బయో పెస్టిసైడ్ అని చెప్పొచ్చు. ఎన్నో విధాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది మనకి ఇప్పుడు హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు మన ఆన్లైన్లో మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ వెబ్సైట్లో కూడా దీన్ని పెట్టామండి మనం. అంటే ఇది మనం వితౌట్ ప్రాఫిట్ మనం డైరెక్ట్గా కంపెనీ నుంచి తీసుకుని సేమ్ ప్రైస్కి మనం ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే మన దగ్గర గార్డెన్ ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళ కోసం వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా దీన్ని వేరే చోట నెత్తుకోక లేకుండా మన దాంట్లోనే అవైలబుల్ తీసుకొచ్చాము. ఇది ఫస్ట్లో మనకు 20 రూపీస్కి అమ్మేవాళ్ళు అండి. తర్వాత 40 అయింది, ఇప్పుడు 50 అయింది అనమాట. దీన్ని ఎలా తయారు చేయాలి, దీని ఉపయోగాలు ఏంటి అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో చూసేద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ అండి. సో నా ఛానల్ మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే చూడండి దయచేసి. అలాగే నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో అంతా చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇచ్చి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, అందరికి ఉపయోగపడుతుంది. నేను తీసుకున్నది 50 లీటర్స్ డ్రమ్ అండి. సో ఈ బాటిల్ యొక్క షెల్ఫ్ లైఫ్ వచ్చేసి మనకి 3 years అండి ఇది. సో ఇంకోటి ఏంటంటే మీరు ఈ ప్రిపరేషన్ చేసినప్పుడు కంపల్సరీ చేతులకు గ్లౌజులు వేసుకోండి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇది మన చేతులకు అంటుకోకూడదండి ఎక్కడ కూడా. చాలా ఇంపార్టెంట్ అది. ఇందులోంచి మనం తీయాలంటే కూడా కల్చర్ ఏదైతే ఉంటుందో మన వేస్ట్ డికంపోజర్ కల్చర్, అది మనం బయటికి తీయాలంటే కూడా ప్లాస్టిక్ స్పూన్ కానీ లేదంటే వుడ్ స్పూన్ కానీ ఏదైనా వుడ్ స్టిక్ కానీ వాడాలి. సో చేతులు అస్సలు పెట్టకూడదు, చేతులకు అస్సలు టచ్ కాకూడదు. సో కంపల్సరీ మీరు గ్లౌజెస్ వాడడం ప్రిఫరబుల్లీ అన్ని విధాలా మంచిదండి. ఈ 50 లీటర్స్ డ్రమ్ము నీళ్లు నింపి నేను ఉంచేసానండి. ఇది 24 hours అయింది నీళ్ళు నింపి నేను. సో న్యాచురల్గా మనకి ఇందులో ఉన్న క్లోరిన్ ఏమైనా ఉంటే కూడా అంతే ఆపరేట్ అయిపోతుంది. ఎందుకంటే బేసిక్గా మనకి క్లోరిన్ ఉండకూడదండి వాటరు. సో ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఉంటుందండి కల్చరు. సో అది క్లోరిన్ ఉంటే ఒకసారి మనకి ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు. అందుకని ఏంటంటే క్లోరిన్ లేని వాటరే మనకు ఉండాలి. సో బోర్ వాటర్ అయితే మంచిది. సో నేను ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం ఇలా పొడి బెల్లం అనమాట. ఇది చాలా మంచి బెల్లం అనమాట ఇది. సో ఇది ఇందులో వేసేద్దాము. సో ఈ 1/2 kg మొత్తం ఇందులో వేసేస్తాను నేను. సో ఒకవేళ మీరు గడ్డ బెల్లం ఉన్నా కూడా తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. నేను పొడి బెల్లం ఉంది కాబట్టి అది వేసేసాను. సో మీరు గట్టిగా మన కుందులు వస్తాయి కదా, అట్లా అయినా పర్లేదు, ఏ బెల్లం అయినా పర్లేదు మీకు. సో బెల్లం మనకి బేసిక్గా మీరు వేడి చేసి మరిగించకూడదండి. దీన్ని మనం కంప్లీట్గా కరిగేటట్టుగా డిజాల్వ్ అయ్యేటట్టుగా కలిపేద్దాం ఒకసారి మనం. సో ఇందులో నేను ఫుల్గా పడుతున్నానండి, కొంచెం గ్యాప్ పెట్టాను. సో ఇప్పుడు మొత్తం ఫుల్గా పట్టేస్తున్నాను. దీన్ని కలుపుకోవడానికి మనకి ఒక కట్టి తీసుకోవచ్చండి, ఏదైనా చెట్టు కొమ్మ కానీ లేదంటే ప్లాస్టిక్ పైప్ అయినా పర్లేదు. సో దీంతో నా దగ్గర చెట్టు కొమ్మ ఉంది కాబట్టి దాంతో కలుపుతున్నాను ఒకసారి. సో దట్ బెల్లం అంతా కూడా బాగా కరిగిపోవాలి మనకి. చూసారు కలర్ చేంజ్ అయిపోయింది, అప్పుడు బెల్లం కలిసి మనకి కలర్ చేంజ్ అయింది. వాటర్ అంతా కూడా, వాటర్ కలర్ చూద్దామా ఒకసారి. చూసారా తెల్ల దాంట్లో క్లియర్గా కనపడుతుంది మనకి. ఆల్రెడీ బెల్లం కరిగింది అనమాట బాగానే. ఇప్పుడు మనం ఈ డికంపోజర్ నుంచి కల్చర్ తీద్దామండి. దానికి నేను ఒక చెక్క స్పూన్ వాడుతున్నానండి. సో లోపల కల్చర్ చూసారా ఎలా ఉందో, స్పూన్తో తీస్తున్నాను. మనకి 50 లీటర్ కాబట్టి దీంట్లో 1/4 పార్ట్ మనకు సరిపోతుందండి. సో 1/4 పార్ట్ నేను తీస్తున్నాను. ఊరినే సింపుల్గా 4 లైన్లు గీసాను. దీంట్లోంచి 1/4 పార్ట్ తీసేస్తాను. ఇదిగోండి చూసారా, ఇది మనకు ఇప్పుడు కావాల్సిన వేస్ట్ డికంపోజర్ మెయిన్ కల్చర్ అండి ఇది. సో దీన్ని ఇందులో వేసేద్దాం మనం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 1/4 పార్ట్ కరెక్ట్గా తీసాను అనమాట. బట్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది ఒకసారి మనం ప్రిపేర్ చేసామంటే ఇందులోంచి మళ్ళీ మనకు కొత్తగా వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మన వేస్ట్ డికంపోజర్ ఏదైతే ఉందో ఇది చూడండి, ఇది కదా వేస్ట్ డికంపోజర్. ఇది చూసారా వేస్ట్ డికంపోజర్, ఇది దీని మీద ఉంది, కట్టి మీద ఉంది చూసారా ఇప్పుడు. సో ఇది వేస్ట్ డికంపోజర్. సో ఇది మొత్తం మనకి వాటర్లో వేస్తే ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోద్దండి, అది రియాక్షన్ స్టార్ట్ అయిపోద్ది. డైలీ ఒక 15-20 టైమ్స్ ఇట్లాగా క్లాక్ వైస్లో తిప్పుకోవాలండి. ఇది మనకి 5 రోజుల నుంచి 7 రోజుల వరకు రెడీ అయిపోతుందండి. ఎందుకంటే ఇది మనకి ఒక్కొక్క టెంపరేచర్ని బట్టి ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క ఏరియాని బట్టి. సో మీ ఏరియాని బట్టి మీకు ఏ విధంగా తయారవుతుందన్న చూసుకుని దాన్ని బట్టి మనం వాడేసుకోవచ్చు అనమాట. ఇది కరిగిపోద్ది మనకి, లోపల రియాక్షన్ స్టార్ట్ అవుద్ది కరిగిపోయాక ఆటోమేటిక్గా. దీన్ని మూత వేసేద్దాం. సో దీనిపైన మనం ఏంటంటే క్లాత్ ఏదైనా కట్టేసుకోవాలి. ఒకవేళ మూత లేకపోయినా పర్లేదండి, క్లాత్ కూడా కట్టుకోవచ్చు, పేపర్ కట్టుకోవచ్చు, ఏది ఉంటే అది. సో దట్ మనకి ఇంకా లోపలికి ఏమీ వెళ్ళే ప్రసక్తి ఉండదు. ఇట్లానే ఉంచేయాలి. మళ్ళీ రేపు మనం దీన్ని కలుపుకోవాలి. సో ఇది నిన్న కలిపాం కదండి మనం, ఈరోజు చూద్దాం మళ్ళీ మనం. చూసారు ఎలా ఫామ్ అవుతుందో. దీనికి ఓన్లీ మనం చెక్కదే వాడాలి, వేరేది ఏది వాడకూడదు. ప్లాస్టిక్ వాడుకోవచ్చు. ఇలా రోజు ఒక 15-20 సార్లన్నా తిప్పాలండి. ఇది పొద్దున సాయంకాలం తిప్పితే చాలా మంచిది, ఎందుకంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట.
సో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది బ్యాక్టీరియా కూడా మనకు ఎలా తిప్పుకుంటే మనకు బేసిక్గా. దీనికి మళ్ళీ అగైన్ మూత పెట్టేయాలి మనం. పెట్టేసి మళ్ళీ అగైన్ క్లాత్ కప్పేద్దామండి. వేస్ట్ డికంపోజర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 7th డే మీ ఏరియాలను బట్టి మీకు 5 రోజుల నుంచి 6-7 రోజుల వరకు కూడా మీకు రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా తిట్టు కట్టేస్తుంది, మీకు పులుపు వాసన వస్తుంది మీకు. సో దీని ఒకసారి కలిపి చూద్దాం మనం. చూడండి అంతా కూడా బాగా తయారైంది అనమాట. సో ఈ ద్రావణాన్ని వాడి మనం ఒక మంచి ఫెర్టిలైజర్ రెడీ చేద్దామండి. ఇప్పుడు మనం చాలా అంటే చాలా బాగా పనిచేసే ఫెర్టిలైజర్ అనమాట. ప్రిఫరబుల్లీ ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి వేస్ట్ డికంపోజర్ అన్నది. మనకి చాలా రకాల ఇన్ఫెక్షన్స్కి బాగా పనిచేస్తుంది అనమాట వేస్ట్ డికంపోజర్ అన్నది. చూడండి ఎంత బాగా తయారైందో, మంచి పుల్లని వాసన వస్తుందండి. ఇది మన పులిసిన అప్పుడు ఎలా వస్తుందో వాసన అలా వస్తుంది అనమాట. కళ్ళు వాసన లాగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే కంపోస్టింగ్ చేస్తున్నారు అనుకోండి మీరు, సపోజ్ కంపోస్ట్ మీద కూడా ఈ నీళ్లు జల్లేయచ్చు మీరు. తొందరగా కంపోస్టింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. మీ దగ్గర ఎండుటాకులు అవన్నీ ఉంటే ఎండుటాకుల మీద కూడా అంత కుప్ప కింద మీరు ఒకచోట ఎక్కడైనా చేసుకుని ఒక డబ్బాలో వేసి లేకపోతే దొరికిన ఎండుటాకులన్నీ కూడా వాటి మీద కూడా ఈ వాటర్ చల్లారనుకోండి, తొందరగా అవన్నీ కూడా కంపోస్ట్ లాగా ఫామ్ అయిపోతాయి అనమాట. సో మనం ఒక 10 లీటర్లు ఉంచేసుకుని మనం ఇంకొక 1/2 kg మళ్ళీ ఇందులో వేసేసుకుని మళ్ళీ వాటర్ పోసుకుంటే మనకు మళ్ళీ రెడీ అవుతుందండి. ఇది మనం 10-15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల మనకి మట్టిలో ఉండే రకరకాల ప్యాథోజన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అవి కూడా మనకి క్లీన్ అయిపోతాయి. అలాగే మట్టిలో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ కూడా బాగా కంపోస్టింగ్ అయిపోయి వేళ్ళకి బాగా అందుతుంది అనమాట. సో వేస్ట్ డికంపోజర్ వాడి మనం ఒక మంచి ఫెర్టిలైజర్ రెడీ చేస్తానని చెప్పాను కదా. సో వాటికి కావాల్సిన వస్తువులు అండి ఇవి. చాలా సింపుల్, అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. ఇదేమో మసూర్ దాల్ అండి, అంటే ఎర్ర కందిపప్పు అంటాం కదా మనం, మసూర్ దాలు. తర్వాత ఇదేమో తొక్క మినపప్పు, ఇదేమో శనగపప్పు, తర్వాత పెసరపప్పు తీసుకున్నాను. మీరు పప్పులో ఏదైనా సరే ఒక 3-4 రకాలు తీసుకోవచ్చండి, ఇందులో ఏమీ ప్రాబ్లం లేదు. అలాగే ఆవాలు తీసుకున్నాను ఒక 100 గ్రాములు. ఇవన్నీ కూడా ఈచ్ 100 గ్రాములు తీసుకున్నాను, 100 గ్రామ్స్ తీసుకున్నాను నేను. సో అవిసి గింజలు తీసుకున్నాను. సో గింజలు లాంటివి ఏంటంటే మనం ఒక 3-4 రకాలు తీసుకోవచ్చు. అలాగే పప్పులేమో 3-4 రకాలు తీసుకోవచ్చు. నేను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మనం మెత్తగా గ్రైండింగ్ ఆడేద్దామండి. గ్రైండింగ్ చేసేసి పౌడర్ వేస్ట్ డికంపోజర్లో వేసేద్దాం. ఈ కాపర్ వేర్ అండి. సో దీన్ని మనం మన ఇంట్లో ఉండే కాపర్ వేర్ ఏదైనా సరే మీరు పై తీసేస్తే వైర్లు వచ్చేస్తాయి ఇట్లా మనకి. మీ ఇంట్లో ఉన్న వాడేసిన బ్యాటరీ కానీ లేదా ఏదైనా కొత్త బ్యాటరీ అయినా తెచ్చుకోవచ్చు మీరు. సో మొక్కలు కావాల్సిన మనకి బోరాను, మెగ్నీషియము, కాపరు, సిలికాను, మ్యాంగనీసు, అన్ని రకాల న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి దీనివల్ల బాగా అందుతాయండి. సో వేస్ట్ డికంపోజర్లో వేయడం వల్ల ఏముందంటే తొందరగా కంపోస్టింగ్ ఫార్మేషన్ అనేది తొందరగా జరుగుతుంది అనమాట. సో ముందు ఇవన్నీ కూడా ఈ బ్లెండర్లో బ్లెండ్ చేసేద్దామండి. సో ఇవన్నీ వేసేస్తాను ఇందులో నేను. చూసారా మెత్తగా ఆడేసుకున్నాను నేను. కొంచెం మురంగున్న ఏం కాదండి, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం దీన్ని 10 days నానబెడతాం కాబట్టి ఏదున్నా కూడా అంత మెత్తగా అయిపోతుంది. సో దీంట్లో నేను డైరెక్ట్గా ఒక 20 లీటర్స్ తీసేస్తాను. 5 లీటర్ డబ్బా ఇది. చూడండి లిక్విడ్ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా తయారైందో. ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ తక్కువైనా మనం ఏమీ పెద్ద వరి అవ్వట్లేదండి. వాటర్ పోసుకోవడం కానీ లేదంటే ఆ పప్పులు వేసుకున్నాయి కానీ. సో 20 లీటర్స్ తీసుకున్నాను నేను. సో ఇవన్నీ ఇప్పుడు మనం అందులో వేసేద్దాం. సో ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని మనం డైలీ తిప్పుకుంటూ ఉండాలండి. డైలీ అట్లీస్ట్ 1 time అయినా తిప్పాలి. 2 times తిప్పితే ఇంకా మంచిది. వేస్ట్ డికంపోజర్ ఏం చేస్తుందంటే వీటిని తొందరగా డికంపోజ్ అయ్యేటట్టుగా ఉపయోగపడుతుంది అనమాట మనకు. ఇప్పుడు వేస్ట్ డికంపోజర్ ఇది. సో దీన్ని మనం ఒక 10 days ఇట్లా మనం డైలీ తిప్పుకుని ఉంచుకోవాలండి. దీన్ని మనం వేస్ట్ డికంపోజర్ ఈ లిక్విడ్ ఏదైతే ఉందో తయారు చేసామో అది. సో మళ్ళీ చూద్దాం 10 days తర్వాత. మనం ఈ రకరకాల పల్సెస్ అంటే పప్పులు వేసి మనం రెడీ చేసినవి చూద్దామండి ఎలా ఉందో లిక్విడ్ అన్నది. చూసారా ఎలా ఉందో, చాలా బాగా తయారవుతుంది. ఇప్పుడు మనకి పైనంతా చూసారా ఫంగై ఫామ్ అవుతుంది ఆల్రెడీ. ఇది మంచి న్యూట్రియంట్ రిచ్ ఫెర్టిలైజర్ అండి. ఇది మన మొక్కలకి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక మగ్గు ఇట్లా వాటర్ తీసుకుని 5 మగ్గులు వాటర్ కలుపుకొని మనం మట్టిలో ఇచ్చుకోవాలండి. స్ప్రే చేయాలంటే దీన్ని 1:10లో కలుపుకోవాలండి. 1:10 రేషియోలో కలుపుకొని దాని ప్రకారం మనం స్ప్రే ఇచ్చుకోవాలి. మొత్తం ఆకులు వెనకాల కింద మొత్తం బాగా తడవాలి. ఇది ఆకులు పైకన్నా కూడా ఆకులు వెనకాల తడిస్తేనే మనకి ఆకులు వెనకాల స్టొమాక్ ఉంటుంది. దానివల్ల మనకి చాలా బాగా హెల్తీగా దీని ఈ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది తీసుకుంటుంది అనమాట చాలా ఈజీగా. ఇందులో ఏముంటాయి, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్తో పాటు మనకి ప్లాంట్కి కావాల్సిన చాలా రకాల న్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి అనమాట. మైక్రో నుండి మైక్రో న్యూట్రియంట్స్ అన్ని రకాలు మనకి ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్లో ఉంటాయి అనమాట. మీరు మీ చెట్లకు మల్చింగ్ వేసారా లేదా? మల్చింగ్ వేస్తే మనకి ఇలా చూడండి, ఇలా మల్చింగ్ వేసాం కదా లాస్ట్ టైం మన వీడియోలో చూసాము. ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో చూడండి. మల్చింగ్ చాలా ఇంపార్టెంట్. సో సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ అండి మల్చింగ్ అన్నది. ఇప్పుడు నేను చూద్దాము దీనికి వెనకాల కింద తీసి చూద్దాం మనం మల్చింగ్ వేసింది. దీనికి ఇప్పుడు ఆల్మోస్ట్ 20 days అయిందండి. ఇది మన వీడియో రిలీజ్ అయినప్పుడు వేసాము. లోపల చూడండి, చూసారా మల్చింగ్ వేసిన ల్యాండ్ ఎలా ఉందో చూసారా లోపల. అసలు మొత్తం మనకి
పైన మీకు ఎండిపోయినట్టు అయిపోయినా కూడా వానపాములు చూడండి పై వరకు వచ్చింది వానపాము. సో మల్చింగ్ వేయడం వల్ల ఉపయోగం ఇదండి. చూడండి పైన వచ్చేసినాయి, చూసారు ఎంత పైకి వచ్చేసినాయో. లోపలంతా కూడా తేమ చాలా బాగుంటుందండి. మల్చింగ్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎలా అంటే చూడండి చేయి చూడండి అలా వెళ్ళిపోతుంది ఇంత ఈజీగా. మనకి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ వానపాములు అసలు. సో ఇంత హెల్ప్ చేస్తాయన్నమాట మనకు మల్చింగ్ వేసుకుంటే. మీరు చూడకపోయి ఉంటే చాలా మంచి వీడియో మిస్ అవుతున్నారండి. చాలా ఇంపార్టెంట్ గార్డెనింగ్కి. ఇమ్మీడియట్గా మీరు చూడాలి ఆ వీడియో. చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారండి, ఇప్పుడు మల్చింగ్ వేసిన తర్వాత మనం మిగిలిన ఎరువులు ఎలా ఇవ్వాలి, కంపోస్ట్ ఇవ్వాలి, లిక్విడ్లు రకరకాలు చేస్తూ ఉంటాం కదా, అవన్నీ ఎట్లా ఇవ్వాలంటే సింపుల్ అండి. ఇట్లా నేను ఇప్పుడు చేశాను కదా, సో ఇట్లా మనం ఏం చేయాలి, కొంచెం ఓపెన్ చేసుకోవాలి మల్చింగ్ని, కొంచెం లైట్గా ఓపెన్ చేసేసుకుని ఇట్లా మనం ఇచ్చేసుకోవాలి. ఈ మొదలు ఉంది కదా, ఇక్కడ మొదల దగ్గర ఇవ్వకూడదు, చుట్టూ ఇవ్వాలి. మొదల చుట్టూ మిగిలిన ఏరియాలో ఇవ్వాలి మనం ఇట్లా. సో వేస్ట్ డికంపోజర్ నీళ్ళు కలిపాను నేను 1:5 రేషియోలో కలిపాను నేను. సో దీన్ని మనం ఇక్కడ మొక్కలకి ఇచ్చేద్దాం. ఈ సైడ్లో వేసేస్తాను నేను కొంచెం. మళ్ళీ ఏం చేయాలి, మనం వెంటనే మలిచి కప్పేసుకోవాలి. మళ్ళీ యాస్టీస్గా మలిచిని ఏమి డిస్టర్బ్ కాకుండా మనం కప్పేసుకుంటే మనకి వానపాములు అవి కూడా లోపల బాగా యాక్టివ్ జరుగుతుంది. లోపల ఉన్న మైక్రోబ్స్ అవి బాగా పనిచేస్తాయి. చాలా సాయిల్ అన్నది చాలా హెల్తీగా తయారవుతుందండి మనకి. ఈ సైడ్లో కూడా చూద్దాము. చూడండి ఇదంతా కూడా ఇక్కడ మనం తవి తీస్తే ఇక్కడ చూడండి, చూసారా వానపాములు చూసారు ఇక్కడ కనపడుతున్నాయి మీకు. పైన ఉంటాయన్నమాట వానపాములు అన్నీ కూడా మనకు. ఇప్పుడు ఎప్పుడైతే మనం మలిచేస్తామో వానపాములన్నీ పైకి కిందకి తిరుగుతాయి. సాయిల్ గట్టిగా ఉన్న సాయిల్ కూడా ఇలాంటి ఈజీగా మీకు ఎంత లూజ్ అయిపోతుంది అనమాట సాయిల్. చూసారా, ఇది ఉపయోగం అండి మల్చింగ్. చూడకపోతే మీరు ఇమ్మీడియట్గా చూడాలండి వీడియో. ఎందుకంటే గార్డెనింగ్లో మనం నేర్చుకోవాలనుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోలు మీరు మిస్ కాకూడదు. సో నేను ఈ నీళ్ళు ఇక్కడ కూడా పోసేస్తున్నాను. సో ఇట్లా మల్చింగ్ మనం సెపరేట్ చేసుకుని ఇక్కడ వేసేసుకోవచ్చు అండి ఇట్లా. దీనిపైన కూడా వేస్తే ఏమవుతుందంటే ఉపయోగం మనకి, దీనిపైన మనకి ఇది కూడా కంపోస్టింగ్ ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. మల్చింగ్ వేసింది కూడా కంపోస్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి తెలుసు కదా, వేస్ట్ డికంపోజర్ ఉపయోగమే అది. ఫాస్ట్గా ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా కంపోస్టింగ్ అయిపోతూనే ఉంటుంది. చూశారు కదా మనం వేస్ట్ డికంపోజర్ ఎలా రెడీ చేసామో, దాంతోపాటు ఈ ఫెర్టిలైజర్, మంచి ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసామో. ఇందులో మంచి మైక్రోన్యూట్రియంట్స్ మినరల్స్ ఫుల్గా ఉంటాయండి. చాలా బాగా పనిచేస్తుంది. యాక్చువల్గా ఈ వీడియో నిన్న రిలీజ్ అవ్వాలండి, అనివార్య కారణాల వల్ల నిన్న రిలీజ్ చేయలేకపోయామండి. అందుకని ఈ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ గజియాబాద్ వాళ్ళు డిజైన్ చేసిన ఫార్ములానే అనమాట. ఇది నేను తయారు చేసిన ఫార్ములా కాదు, ఇది వాళ్ళ ఫార్ములానే. సో వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే నేను తయారు చేసి మీకు చూపించాను అనమాట, అంతే. సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. సో మీరు కూడా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. అలాగే మనకి వేస్ట్ డికంపోజర్ అనేది ఇంకా ఖర్చు లేని పని కదండి, ఎప్పుడు మనకు తయారవుతూనే ఉంటుంది, నిత్యం తయారవుతూనే ఉంటుంది మనకి. సో అప్పుడప్పుడు కూడా మనం ఇట్లాగా నెలలకు ఒకసారన్నా మనం ఇలా తయారు చేసుకుని మనం ఇచ్చుకున్నాం అనుకోండి, అసలు ప్లాంట్స్ చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. అలాగే దీంతోపాటు మనం అప్పుడు కంపోస్ట్ ఇస్తాము, తర్వాత ఎప్పుడన్నా మనకి జీవామృతం తయారు చేసి ఇస్తూ ఉంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ అనునిత్యం మనకి సాయిల్కి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ సాయిల్కి బాగా అందుతూ ఉంటాయండి. అన్నీ మనకి బాగా మొక్కలు ఉన్నాయి, మీకు బాగా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి. మీకు మంచి వెజిటబుల్స్ అవి కాస్తాయి, మీకు చాలా బాగా హెల్తీగా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్. అలాగే మనకి సీవీడ్ లిక్విడ్ ఉంది. సీవీడ్ లిక్విడ్ కూడా ఇవి అన్ని ఇచ్చిన తర్వాత మనం సీవీడ్ లిక్విడ్ ఎప్పుడైనా ఇచ్చామనుకోండి, ఇందులో ఉన్న మా ఆర్గానిక్ మ్యాటర్ ఏమన్నా ఉండుంటే అది కూడా మంచిగా డికంపోజ్ అయిపోయి మనకి వేళ్ళకి బాగా అందుకునేటట్టుగా సీవీడ్ లిక్విడ్ అనేది ఉపయోగపడుతుంది. అది ఇమ్మీడియట్గా ఏదైనా న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి వేస్ట్ డికంపోజర్తో. ఇది మనకు ఖర్చు లేని పని కదా, ఒక్కసారి మనం తెచ్చుకుంటే ఒక బాటిల్, ఇంకా దాంతోనే మనం లైఫ్ లాంగ్ తయారు చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకునే కంపోస్ట్ మీద కూడా ఈ వాటర్ చల్లొచ్చు. టన్నుల మనకి కంపోస్ట్ని కూడా, వేస్ట్ని కూడా ఇది డికంపోజ్ చేసే మంచి పవర్ఫుల్ లిక్విడ్ అనమాట ఈ వేస్ట్ డికంపోజర్ అన్నది. సో దీనివల్ల సాయిల్లో ఉన్న మంచి మైక్రోబ్స్ అన్ని హెల్తీగా ఉంటాయి, సాయిల్ స్ట్రక్చర్ బాగుంటుంది, ఇన్ని విధాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇది న్యాచురల్ పెస్టిసైడ్ అని చెప్పాలి మనం, పవర్ఫుల్ పెస్టిసైడ్ అనమాట. ఇది మన ప్లాంట్స్ని పట్టుకునే రకరకాల పెస్ట్లను కూడా ఇది మనకి దూరం చేస్తుంది అనమాట. దీన్ని మట్టిలో పోయాలంటే 1:2 రేషియోలో కలుపుకోవాలండి. అంటే మనకి 1 లీటర్ WDC తీసుకుంటే వేస్ట్ డికంపోజర్ 2 లీటర్ల వాటర్లో కలుపుకుని మట్టిలో పోసుకోవచ్చు. లేదు స్ప్రే చేయాలంటే 1 లీటర్ WDC వేస్ట్ డికంపోజర్ తీసుకుని 3 లీటర్ల వాటర్లో కలుపుకొని దాన్ని మొరగట్టుకుని మనం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ బంధుమిత్రులు, ఫ్రెండ్స్, గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఉపయోగపడే వీడియో. అలాగే నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో మీరు కొంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నప్పుడు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా. సో సబ్స్క్రైబ్ చేయండి, ఒక థంబ్ ఇవ్వండి, ఇంపార్టెంట్ చాలా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీరు మంచి వీడియోలు ఏమైనా వచ్చి ఉంటే మీరు మిస్ కాకుండా ఉంటారు. సో నా ఛానల్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే, థ్యాంక్ యూ.